అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. అనేక దినాలుగా ప్రార్థించాం. ఈ దినాన్న మీరు ఇచ్చినటువంటి మంచి వాతావరణం కొరకు మీకు వందనాలు. మా అందరికీ అనుగ్రహించిన ఆరోగ్యకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, మీకు వందనాలు. దాసులందరూ కలిసి ఆరాధించడానికి మీకు చూపిస్తూ వచ్చారు, మీకు వందనాలు. కొద్దిసేపు ప్రభావ లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయండి. ఎవరైతే ప్రభు ఈ మాటలు వింటా ఉన్నారో శ్రద్ధ కలిగి ఆలకించి వాటిని అంగీకరించి ప్రభు దయచేయమని వేడుకుంటా ఉన్నాను. వ్యర్థమైన మాట నోట రాకుండా సహాయం చేయండి. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులందరికీ, అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక 3 విషయాలను మీతో క్లుప్తంగా పంచుకొని నా వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి విషయం ఏంటంటే, స్టోర్ట్పురం అన్న ఊరు ఉంటుంది, అది బాపట్ల దగ్గర, పెద్దలకు తెలుసు అది. ఆ బాపట్ల ప్రాంతంలో ఆ స్టోర్ట్పురం అనే ఊర్లో ఉన్న ప్రజలు గతంలో, ఇప్పుడు కాదు గతంలో, ఇప్పుడు సువార్తపురం అయింది, అంతకుముందు స్టోర్ట్పురం అది. అక్కడ వాళ్ళందరూ కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు దొంగతనానికి వెళ్లే ముందు దేవాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, దేవ మేము దొంగతనానికి వెళ్తున్నాం, దొరకకుండా వస్తే వచ్చిన దాంట్లో దశమ భాగం ఇస్తామని చెప్పి మొక్కుకునేవాళ్ళు. అలాగే దొంగతనం చేసేవాళ్ళు వచ్చిన తర్వాత న్యాయంగా మంగళసూత్రాలు, పట్టీలు, చెవితీతులు కానికేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే వడ్డీలేదు, అది సత్యం తెలియక ముందు. ఇది ఒక సంభవం వాళ్ళ మనసులో పెట్టుకోండి. రెండో మటర్ గారు, ఆయన మంచిగా సర్జరీ చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవటం జరగదు విజయవాడలో. ఇది ఆయన ఒక సర్జరీకి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇలా అన్నాడు, నాకున్న జ్ఞానం అంతా ఉపయోగించాను, కానీ పేషెంట్ని కాపాడుకోలేకపోతా ఉన్నాను. ఓ దేవుడు అని ఉంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే నీ దగ్గరికి చెప్పులు లేకుండా వస్తా అన్నాడు. 2 సంఘటనలు చెప్పాను మీకు. ఈ 2 సంఘటనలు చెప్పిన తర్వాత స్టోర్ట్పురం ప్రజల్లో ఆలోచనలో ఉన్న విషయం ఏంటంటే, దేవుడైనవాడు ఎవరు? దేవుడైనవాడు ఏం చేస్తారు? దొంగతనం నుంచి కాపాడతాడు. రెండోది, వారు అడిగిందల్లా ఇచ్చేస్తాడు, అది వాళ్ళ దేవుడు. రెండో మాట, డాక్టర్ గారి మనసులో దేవుడు ఎవరు? ఎక్కడ జ్ఞానం ఆగిపోయిందో, ఎక్కడ తనకు అసాధ్యమైందో అసాధ్యాన్ని చేసి చూపించేవాడు దేవుడు. ఇది మానవుని యొక్క మెదడులో ఉన్న అనాది కాలం ఉన్నటువంటి ఆలోచన. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మీలో కూడా అలాంటి ఆలోచన ఉంటే దయచేసి ఆ మాటను విడిచిపెట్టేయాలి. ఒక ఆయన అంటాడు, సైన్స్ ఎక్కడ విఫలమవుతుందో అక్కడ సేవియర్ కావాలని, సాంకేతిక జ్ఞానం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ రక్షకుని యొక్క అవసరం ఉంటుంది అనే మాట అంటాడు. రెండో మాట మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, టెక్నాలజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అక్కడ థియాలజీ కావాలని. సో సాంకేతికత ఆగిపోయినప్పుడు దైవశాస్త్రం కూడా కావాలన్నమాట. ఈ 2 విషయాలు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, దేవుడు అసలు ఎందుకు మానవునికి? దేవుడు మానవునికి ఎందుకు? లేదు మీకెందుకు దేవుడు? ఇప్పుడు ఆలోచించారా? దేవుని నమ్ముకుంటే జబ్బులు పోతాయి, దేవుని నమ్ముకుంటే కలిసి వస్తుంది, దేవుని నమ్ముకుంటే పిల్లలు పెద్దలు అవుతారు, ఇలా అనుకుంటున్నారు కదా. ఈ అభిప్రాయాన్ని మానవునికి మెదడులో నుంచి తొలగించాలి. అది తొలగకపోతే దేవుణ్ణి కేవలం అవసరాలు తీర్చేవాడుగా మాత్రం చూస్తారు, కానీ ఆ దేవునితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని చాలా మంది అంటారు, నేను అడిగింది నాకు ఇస్తే నీకు కావాల్సింది నీకు ఇస్తా. ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ కాదు ఆయన. సో దేవుడు లంచగొండి కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఇస్తే ఇవ్వడానికి ఆయన అలాంటోడైతే ఆయన దేవుడే కాదు. కానీ ప్రపంచం మొత్తం కూడా దేవుడు అనే అంశం దగ్గర ఏం ఆలోచిస్తారంటే, నా అవసరాలు తీరిస్తే నీ అవసరం నేను తీరుస్తా అన్నప్పుడు దేవుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మన మీద ఆధారపడుతున్నాడు కదా. అందుకని ఈ ఉదయకాల సమయంలో నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, భూమి మీద ఏ ప్రాంతానికి వెళ్ళినా మనుషులు 3 రకాలుగా ఉంటారు. మొదటిది అభిప్రాయానికి బందీలు. వారు దేవుని పట్ల అభిప్రాయం పెట్టుకుంటారు, అలాగే ఆలోచిస్తారు.
రెండోది పాపం పట్ల ఒక అభిప్రాయం పెట్టుకుంటారు, అదే పాపం అనుకుంటా ఉంటారు. సో మూడోది మంచితనం పట్ల ఒక అభిప్రాయం పెట్టుకుంటారు, అదే మంచితనం అనుకుంటా ఉంటారు. ఇది మొదటి మాట. రెండోది అహానికి బందీలు అంటారు. అహానికి బందీలు వారు నమ్మిన దాన్ని తప్పంటే చంపడానికని ఇష్టపడతారు కానీ సత్యాన్ని స్వీకరించలేరు. వారు నమ్మింది తప్పంటే వాళ్ళు ఊరుకోలేరు. ఇది రెండో మాట. దాని మూడో మాట ఏంటంటే వాళ్ళు ఆత్మాభిమానానికి బందీలు అంటాం. ఆత్మాభిమానం అన్నప్పుడు మాకు తెలిసి చీమకు కూడా అపకారం చేయమండి, ఏమన్నా మేలే చేస్తాం కానీ కీడు ఎవరికి చేయము అని చెప్తారు. మూడో గుంపు ఇది. ఈ మూడు రకాల గుంపులు నా ముందు ఉంటారు, నా వెనక ఉంటారు. అయితే ఇలాంటి వారి మధ్య ఎందుకు వాక్యం మనతో మాట్లాడుతుందండి అంటే అభిప్రాయాలు మారిపోవచ్చు కానీ సత్యం మారదు అనే మాట. అభిప్రాయాలు మారిపోవచ్చు కానీ సత్యం ఎప్పటికీ మారదు. అహంకారం అడిగిపోవచ్చు కానీ ప్రేమ ఎప్పటికి కూడా ఆగిపోదు. అలాగే మూడో మాట, ఆత్మాభిమానం మారిపోవచ్చేమో కానీ ఆత్మ రక్షణ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో ఈ మూడు మాటలు చెప్పాను. ఈ మూడు మాటలు చెప్పిన తర్వాత ఈ ఉదయకాల సమయంలో మీ అంతరంగాల్లో దేవుని పట్ల ఉన్న అభిప్రాయానికి బైబిల్ చెప్పే వాస్తవికతకు సరిగా పోల్చుకోకపోతే ఈ క్రిస్మస్ మన జీవితానికి ఒక అర్థం ఇస్తుంది. మొదటికి విందాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు తన స్నేహితుని కలుసుకోవడానికి చెప్తాను, తర్వాత చూదురుగా, కాంపిటీషన్ కాదు ఇది, పర్లేదు చెప్పినప్పుడు చదువురుగా. అపోస్తలుడైన పౌలు తన స్నేహితుడిని కలుసుకోవడానికి ఒక ఊర్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. తన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఆయన ఉద్దేశం స్నేహితుని కోసమే. తలెత్తి చూడగానే తన చుట్టూ ఉన్న గుళ్ళు చాలా కనపడినాయి. మనుషులు 30 మంది ఉంటే గుళ్ళు 60 ఉన్నాయి. అలాంటి సమయంలో హృదయం ప్రతాపం చెందాడు. మనందరూ తెలిసిన విషయమే. ఎందుకు చెందాడు ఆయన? గుళ్ళు గురించి కాదు, ఆ మనుషుల యొక్క అంతరంగాల్లో దేవుని గురించి తెలుసుకుని తపన ఉంది. కానీ దేవుడు ఎవరో తెలియక చివరి గుడి కట్టారు. దానికి ఏం పేరు పెట్టారు? తెలియబడని దేవునికి అని పెట్టేశారు. అంటే ఏం చెప్పండి అర్థం? వాళ్ళ అంతరంగాల్లో ఆశ ఉంది కానీ ఆ ఆశ తీర్చేవారు ఎవరు లేరు. అందుకని ఏమో ఎవరైనా ఉంటే ఈ ప్లేస్లో పెట్టేద్దాం అనుకున్నారు. అలాంటి సమయంలో ఆయన కోపంతో మాట్లాడలా, ఆయన ప్రేమతో పరితాపంతో మాట్లాడుతుంటున్నాడు. అయ్యా ఓ ఏథెన్స్ వార్లారా, మీ మనసుల్లో దేవుడు అంటే ఏమి అభిప్రాయం ఉంది? గుళ్ళల్లో ఉంటాడు అనుకున్నారు కదా. కానీ ఈ రాత్రి అక్కడ ఈ రోజున మీకు 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం, దేవుడు ఎక్కడుంటాడు. 2, దేవుడు ఏమిస్తాడు. 3, దేవునికి ఏం కావాలి. మొదటిది, దేవుడు ఎక్కడుంటాడు. 2, దేవుడు ఏమిస్తాడు. సో 3, దేవునికి ఏం కావాలి. ఈ 3 విషయాల్లో స్పష్టత లేకపోతే మానవుడు దేవుడిని కేవలం వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తాడు. అందుకని హోటల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు? భోజనమే దేవుడు అని చెప్పంటారు. ఒకవేళ ఈ టైంలో షాపింగ్కి వెళ్ళామనుకోండి, కస్టమర్లే దేవుడు అని చెప్పంటారు. లాభసాటిగా కనబడే దేన్నైనా సరే అలా అయితే మొక్క అయిన దేవుడు అవుతాడు, మనిషి అయిన దేవుడు అవుతాడు, జంతువు అయిన దేవుడు అవుతాడు. ఏది లాభ సాధనం అయితే అది దేవుడు అవుతాడు. కానీ వారి ఆలోచన వాస్తవమైంది కానీ వారి అభిప్రాయం మాత్రం వాస్తవమైంది కాదు. ఈ ఉదయకాల సమయంలో ఇలా ఆలోచిస్తా ఉన్నప్పుడు చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో మొదటి మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అనే మాట. ఈ మాట చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఊర్లో ఇక్కడ చెప్తే బాగుంది కానీ తలెత్తి చూస్తే మనిషికి 3 గుళ్ళు ఉన్నాయి. అలాంటి గుళ్ళని చక్కగా అలంకరించుకున్నారు. ఈయనేమన్నాడు? అక్కడ దేవుడు ఉండడు అనే మాట. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది వాళ్ళకి సత్యం కఠినంగా ఉన్నప్పటికీ సత్యం మారదు, మనమే మారాల్సిందే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు 4 గోడల మధ్య ఉండేవాడు కాదు అనే మాట. ఈ దినాన్న ప్రపంచం యొక్క సమస్య ఏంటంటే దేవుడు ఎక్కడుంటాడో తెలియక ఏమో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందని చెప్పి వీధికి ఒక గుడి ఉంటుంది, ఇంటికి ఒక దేవుడు ఉంటాడు, ఊరికి ఒక దేవుడు ఉంటాడు. అలా ఉంటా ఉన్నప్పుడు ఒకవేళ ఈ వీధి వాడు ఆ వీధికి తెలియకపోతే వాడు దేవుడు ఎలాగైతాడు? అందుకని బైబిల్ అంటా ఉంది ఆయన అంతటా ఉండేవాడు అనే మాట. బైబిల్ చెప్తున్న మాట, ఆయన అంతటా ఉండేవాడే కానీ 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. ఈ మాట అక్కడున్న వాళ్ళని చాలా హిట్ చేసింది, బాగా గట్టిగా తాకింది. ఎందుకంటే అంటే ఎప్పటిదాకా తన తరాలుగా చేస్తా ఉన్న భక్తిని ఎవరు కదంటారు ఎలాగా? అది ఇంత ఖర్చు పెట్టి ఇంత దేవాలయాలు కట్టుకుంటే దేవుడు అంటారు ఏంటి ఇక్కడ అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా దేవుడు అక్కడ ఉండటం మాత్రమే కాదు, ఆయనకి ఏం కావాలి, ఆయన ఏమిస్తాడో తెలుసా? తర్వాత వచ్చింది చదవండి. ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదవైనట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. 2వ మాట, ఇది ఇంకా కఠినమైన మాట. చాలా మంది అంటారు ఆ స్థలం నేను ఇచ్చే దేవుడికి,
ఆ గుడి నేను కట్టించా, మేమే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలా, మేమే వెళ్ళి ఆయన స్నానం పోయించాలా, మేమే వెళ్ళి ఊరేగించాలనుకుంటారు కదా. ఈయన అన్నాడు, ఆయన మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఇది రెండో గాయపరిచే మాట. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది దేవుడు మానవునికి ఇచ్చేది ఏంటో అర్థమైతే మానవుడు బేరమాడలేడు. ఎలా అనుకుందాం, ఏమిస్తాడని చెప్తుంది బైబిల్, ఆయన అందరికీ అన్నప్పుడు క్రైస్తవులైన మనుషులందరూ. ఒకవేళ ఈ రాత్రి మన మనిషి అయితే మనం బ్రతుకుతా ఉంది దేవుడిచ్చిన భిక్ష మీద. నేను పీల్చుకునే గాలి, నా గుండెల్లో ఉన్న ఊపిరి ఎవరు చెప్పండి, దేవుడు పెట్టిన భిక్ష. పోతా ఉంటది, మనుగడ కొనసాగించలేక జీవితాలు కోల్పోయిన వాళ్ళు 3 మంది. కానీ బైబిల్ అంటా ఉంది, చదవండి ఒకసారి, కీర్తన గ్రంథం 63వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమమైంది అని మాట. చాలు, దేవుని యొక్క కృప మానవుని యొక్క జీవానికంటే ఉత్తమమైంది అన్నమాట. ఎందుకన్నా అన్నమాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24, 25, 26 వచనం చదువుకుందాం. మనుగడ కోసం కావాల్సిన విషయాలు బైబిల్ చెప్తా ఉంది. ఏంటవి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తా ఉన్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనా చింతించడం వలన మీ ఎత్తుములు ఎక్కువ కాదు. వస్త్రములను చింతించకండి. సరే, ఇది బైబిల్ చెప్తా ఉంది. తిండి గురించి ఆలోచించొద్దు, వస్త్రం గురించి ఆలోచించొద్దు అని చెప్తా ఉన్నారు కదా. సో బైబిల్ అంటున్నమాట తెలుసా, మీరు ఈ రోజు బతుకున్నారండి అంటే మీకు అవసరమైన వాటిని ఎవరిస్తారు? దేవుడే. అలా చెప్పి సోమరులుగా కూర్చోమని కాదు, మీ కష్టం మీరు చేయండి. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ రోజు మనం లేచాం, ఇంట్లో బియ్యం లేకపోవచ్చు, మంచిలో కూడా బతకొచ్చు, ఇంట్లో కూరగాయలు లేకపోవచ్చు, గంజి తాగి బతకొచ్చు. కానీ బతకలేకపోతే ఇంకేముంటాయి? బైబిల్ అంటా ఉంది, దేవుని కృప నా అవసరాన్ని ఎన్నడూ కూడా తీసివేయదు అన్నమాట. మీరు గుండె మీద చేసి చెప్పండి, 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 24 వరకు, ఈ రోజు వరకు అన్నం లేక, వండుకోవడానికి గ్యాస్ లేక పస్తులున్న వాళ్ళు ఎంతమంది? ఒక రోజైనా? 2 ప్రశ్నలు అడుగుతాను. ప్రార్థన చేయకుండా ఎన్నిసార్లు పడుకుని ఉంటారు మీరు? ప్రార్థన చేయకుండా మందిరాలు మానేసి ఎన్ని రోజులు ఉంటారు? మీరు ఏమి చేసినా చేయకపోయినా దేవుడు ఎన్నడూ కూడా మీ నోటికి తాళం పెట్టలేదు, ఏదో ఇస్తూనే ఉన్నాడు ఆయన. మీ ఒంటికి ఏమీ లోడ్ చేయలేదు. కొత్త చీరలు లేకపోవచ్చు, పాత మాకు చిన్నిపోకుండా అలాగే ఉన్నాయి. అర్థమవుతుంది కదా ఈ మాట? ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఈ దేవుడు కృప కలిగిన వాడు, నా అవసరం దగ్గర ఎన్నడూ కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, న్యాయబద్ధమైన అవసరం దగ్గర ఎన్నడూ కూడా ఆలస్యం చేసేవాడు కాదు. ఒకవేళ ఆలస్యం చేసినా అలక్ష్యం చేసేవాడు కాదు ఆయన. గుర్తుపెట్టుకోండి, నేను ప్రాణం పోయే ముందే ఆయన చేయందిస్తాడు. అందుకని బైబిల్ అంటా ఉంది, యెహోవా యొద్ద కృప దొరుకునంటే అర్థం ఏంటి చెప్పనా? కృప అంటే అంటాడు ఆయన, అందుబాటులో ఉన్న దేవుని యొక్క హస్తాన్ని కృప అంటారు. ఆ పాప ఇలా కొట్టుకుపోతుంది నీళ్ళలో అనుకోండి, చేయండి ఇచ్చాను, చేయండి కానీ చేయి పట్టుకో అమ్మ పైకి లాగుతాను అనుకోండి, నువ్వు మా ఓడు కాదని అనుకోండి, ఏం చేస్తా చెప్పండి? పట్టుకుంటే పైకి వచ్చి లేకపోతే కొట్టుకుపోద్ది. చాలా మంది అంటారు మీ దేవుడు సార్. కాదు, బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు మనిషివి అయితే ఆయన తప్ప ప్రభు లేడు. అలాంటి సమయంలో దేవుని దగ్గర కృప ఏంటి చెప్పండి? నా అవసరత ఆయన తీరుస్తాడు. చదువుదాం ఒకసారి, 23వ కీర్తన 4వ చదువుకుందాం. 23వ కీర్తన 6వ చదువుకుందాం. కృపాక్షేమములే నా వెంట వచ్చునన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం వస్తారో వారికి ఏమొస్తాయంట? ఎప్పటిదాకా వస్తాయి? బ్రతుకు దినములన్నీ కదా. ఎంతకాలం పోతే అంతకాలం. ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? నా ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు, నా ప్రతి రేపట్లో ఆయన ఈ రోజు ఉంటాడు. ఇది క్షేమం అంటే. ఒక ఆయన అంటాడు, కృప క్షేమాలు రెండు కూడా అంట కావాలి కుక్కలాంటి అంట విశ్వాసి. రేపటి కావలసిన వాటి ఈ రోజు చేస్తుంది కృప, నా వెనకాల కాపలా కాస్తుంది క్షేమం. మధ్యలో నేను ఉంటా, నాకెందుకు భయం? అర్థమవుతామా? కృపాక్షేమం అనేవి కావాలి కుక్కలు లాంటివి. అది దేవుని బిడ్డల జీవితాల్లో. మనకి ఆస్తులు లేకపోవచ్చు, బ్యాంకులో అమౌంట్ లేకపోవచ్చు, ఒంట్లో ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ బతుకుంటారు. ఎందుకంటే ఏం కావాలా? అన్నీ ఉన్నాయి, ఆయన లేడు. నిన్న చెప్పాను ఆయన లేడు. అలా అని చెప్పి చెడ్డడం కాదు, చెప్తున్నాను మామూలుగా. బైబిల్ అంటా ఉంది, ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వారి అవసరం దగ్గర ఆయన హస్తాన్ని చాపుతారన్నమాట. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తానమాట, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదైనా. క్రిస్మస్ అంటా ఉంది, ఆయన పశుల పాకలో పుట్టింది దరిద్రుల్ని నన్ను బతికించడానికి. ఆయన పశుల పాకలో పుట్టింది లేమిలో ఉన్న నాకు హస్తాన్ని ఇవ్వడానికి. ఆయన పశుల పాకలో పుట్టింది ఎవరు చేత్కరించుకుంటా ఉన్నారో అక్కడ అలాంటి వాళ్ళని హత్తుకోవడానికి. క్రిస్మస్ అంటా ఉంది,
ప్రేమను పంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రెండో మాట. నేను మూడో మాట చెప్పిన ముగించేస్తాను. మూడో మాట ఏమనుకున్నాను చెప్పండి? ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకునే మాట. సో విమోచన అనేది మానవుని యొక్క మరణంతో ముగింపు కాదు, అది మానవుని యొక్క మరణం దగ్గర మలుపు మాత్రమే. చదువుదాం, కొంచెం చదువుకుందామా? ఒకసారి చదవండి, బైబిల్ చదువుకుందాం. కీర్తన 103:4. కీర్తన 103:4 చదువుకుందాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షముల నీకు కిరీటం ఉంచున్నాడు. ఈ మాట ఎంత అద్భుతమైంది. యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైతే మరణం దగ్గర బందీలైపోయారు, మరణం అనేది కప్పెట్టేది కాదు, అది కేవలం అడ్రస్ మార్చేది మాత్రమే. క్రైస్తవ విశ్వాసుల జీవితంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరిస్తారో వారికి మరణం అనేది అడ్రస్ మార్పే కానీ వారు కాదు. బైబిల్ అంటా ఉంది, ఇలా చెప్తుంది, వాళ్ళు నిద్రించుతున్నారు అనే మాట. నిద్ర అంటే మేలుకోవడం తప్పనిసరి, కానీ బైబిల్ అంటుంది మరణం అనేది నిద్ర లాంటిది, ఎవరు విశ్వాసం ఉంచుతారో. ఈ మాట దగ్గరికి వచ్చినప్పటికీ చాలా మంది వాళ్ళు అనుకుంటా ఉన్నారు, నేను మనుగడ కొనసాగిస్తా ఉన్నా, ఒకసారి నా జీవితం అంతమైపోయిన తర్వాత నా అన్నవాడు ఎవరు నన్ను ప్రేమించలేదు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను. మనం పోయిన తర్వాత మన చేతికి ఉంగరం ఎవరు తీసుకుంటారు? చిన్న కూతురా, పెద్ద కూతురా, మీ ఆయన, లేకపోతే మీ అత్తగారు? మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు మన తాడు, ఎవరు తీసుకుంటారా? మీకేసి పంపిస్తారా? పోన్లే మా అమ్మ కొనుక్కుందని చెప్పి చేస్తారా? నా స్నేహితుడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు లాస్ట్ ఇయర్. ఆ రావడానికి 2 days పట్టేసరికి ఆయన ఫ్రీజర్లో పెట్టారు అమ్మగారిని. 3rd day బనీలు తీసుకెళ్ళిపోతా ఉన్నాం, ముగింపు ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. నేను సెల్ ఫోన్ చూస్తున్నాను, ఎందుకో ఫోన్ వస్తే. ఈ లోపల చిన్న కూతురు వచ్చింది, వాళ్ళ అమ్మగారి మీద చెంగేసింది, ఇలా పెట్టారు, చెంగేసింది. ఇదేం చెంగేసి తీసుకెళ్ళిపోతుంది, ఏడుచుద్దాం అనుకుని చూస్తున్నా, గబగబ లాగుతుంది నీళ్ళని పట్టుకుని. అలా కానీ తొందరగా లాగవే పాతనైపోతున్నాడు. రావట్లేదు అక్క, శుభ్రం అంటాను. దేనికోసం చెప్పండి? ఎందుకు? అమ్మనే పెట్టుకోవచ్చు, ఉంగరం ఎందుకు? అమ్మనే కాసి పూసి పెట్టుకోవచ్చు ఇంట్లో, అమ్మ అక్కర్లు ఎవరు కావాలా? ఇప్పుడు నా ప్రశ్న, అమ్మ చనిపోవడం కాదు, అమ్మ దేహం ఇక్కడే ఉంది కానీ ప్రాణం మాత్రం వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, మనిషి చచ్చిపోవడం అనేది అంటే దేహం ఇక్కడే ఉంటుంది. రాజేష్ చచ్చిపోయాడు, సురేష్ చచ్చిపోయాడు కాదు, ఇక్కడే ఉంటాడు, కానీ పోయేదని చెప్పండి ప్రాణం కదా. దేహం అది ఎంత కాస్ట్లీదైనా సరే ఉండాల్సింది మట్టిలోనే, కానీ ప్రాణం మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. దాని విమోచన తప్పకుండా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మరణం దగ్గర మాత్రమే. బైబిల్ అంటా ఉంది, చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదువుకుందాం. యోహాను సువార్త 5:24 చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. చాలా అద్భుతమైన మాట. మూడో విషయం చెప్తా ఉన్నాను. క్రీస్తు ప్రభువారి దగ్గర సంపూర్ణ విమోచన దొరుకునంటే ఏది మనల్ని బంధించిందో, ఏ భయాలు మన జీవితాన్ని పాపానికి అప్పగించేస్తా ఉన్నాయో ఆ భయం దగ్గర జయం ఇవ్వడానికి లోకానికి వచ్చారు. చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2:14 చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అనే మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చింది మరణ భయం చేత కొట్టుమిట్టాడుతా ఉన్న మానవాళికి నిరీక్షణ ఇవ్వడానికి. ఒక ప్రశ్న వేస్తాను, ఎంతమంది ఇక్కడ విశ్వాసం చేయొద్దమ్మా? విశ్వాసం అందరికి వందనాలండి, థ్యాంక్ యూ. ఓ ప్రశ్న వేస్తానే, ఈరోజు మీరు నాకు అబద్ధం ఆడకుండా ప్రామిస్ చేయాలి. ఈ రాత్రి ప్రార్థన చేస్తారా? ప్రభా, నా ఆత్మ నీకు అప్పగిస్తా ఉన్నాను, నాకు మంచి నిద్ర దయచేయండి. పడుకుంటారా ఈ రాత్రి? అలా ప్రతి రాత్రి పడుకుంటారా? అర్థమైందమ్మా నా పాట? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఒకవేళ దేహం వదిలిపెట్టొచ్చే మీ రాత్రి, కానీ నా ఆత్మ నీ దగ్గర ఉంచుకోవాలి అని ప్రార్థన చేసి పడుకోండి. రాత్రి ఒక రాత్రి నుంచి చెమటలు పడతాయి, అర్థమవుతండి? అప్పుడు మనం చేసే పని ఎందుకు పడుకోవడం, వాక్యం చదువుకుందాం అనుకుంటారు. ఎందుకని? పడుకుంటే వెళ్ళిపోతాను భయం కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ మాట సిలువ మీద చెప్పారు ప్రభు, ఈ మాట పడుకునేటప్పుడు చెప్పాలి. ఎందుకు తెలుసా అండి? తెల్లవారు లెగిస్తే మన పక్కన లేపుతాం, లేకపోతే మన నలుగురు లేపుకెళ్తారు. అది మానవ జీవితం తథ్యం. అది ఎప్పుడో తెలియదు. ఇది ఎవరు చెప్పగలరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి పాప క్షమాపణ పొందుకుంటారో వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు,
నా ఆత్మ నీ దగ్గరికి అప్పగిస్తానన్నమాట. ప్రాచీన కాలంలో మిషనరీస్ బయలుదేరినప్పుడు చెప్తారంట, అమ్మ పరిచయకి వెళ్తున్నాను, వస్తే మళ్ళీ ఇలా కలుసుకుంది, లేకపోతే అక్కడ కలుసుకుని వెళ్ళిపోయాడు. వస్తే ఇంట్లో కలుద్దాం, లేకపోతే పల్లవని కలుద్దాం, వెళ్ళిపోయాడు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు కూడా ఎప్పుడు చెప్పండి, మీ ఆయన గారు బయటికి వెళ్తారు డ్యూటీకి, ఏమండి మీరు తిరిగి వస్తే ఇంట్లో కలుసుకుందాం, లేకపోతే పల్లవని చెప్పండి. మీరు కూడా అలా చెప్పండి. ఆవిడ పుట్టింటికి వెళ్తుంది, అమ్మ నువ్వు వస్తే కలుద్దాం, లేకపోతే అక్కడ కలుద్దాం అని చెప్పండి. కాపురాలు ఉంటాయా? కలిసి ఉండగలుగుతారా? కానీ జీవిత సత్యం అది, జీవిత సత్యం అది. ఆ మరణం దగ్గర మనిషి భయపడిపోయి ఎంత వేదన పడతా ఉంటాడు. బైబిల్ అంటా ఉంది, మరణం దగ్గర వేదన అవసరం లేదు, మరణ భయానికి స్థానం లేదు. ఎందుకని చెప్పండి, ఆయన పుట్టింది నా కొరకు, నా స్థానంలో ప్రాణం పెట్టి నా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వడానికి. ఇది బైబిల్ చెప్పే మాట. చివరి వచ్చి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచ్చి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది అన్నమాట. క్రిస్మస్ లో ప్రపంచానికి అర్థమవలసిన విషయం అంటే తెలుసా అండి, ప్రేమ. ఎవరు ప్రేమిస్తున్నాడు ఆయన? ఆయన దొంగను ప్రేమిస్తాడు, వ్యభిచారిని ప్రేమిస్తాడు, హంతకుడిని ప్రేమిస్తాడు, మోసగాడిని ప్రేమిస్తాడు, కక్షలు పెట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు ఎవరు కూడా దాటిపోలేరు. ఇలాంటి ప్రేమ అంటా ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చింది నాకు బదులుగా నా స్థానంలో ప్రాణం పెట్టడానికి అన్నమాట. ప్రాయశ్చిత్తం అర్థం ఏంటో తెలుసా అండి, నాకు బదులుగా నా స్థానంలో అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ అంటా ఉంది నీకు బదులుగా నీ స్థానంలో. నా గురించి చెప్తా ఉంది. ఆయన తల మీద పెట్టిన కిరీటం నా తలకు వచ్చిన పాపం అయితే, ఆయన చేతుల్లో కొట్టిన శీలలు నా చేతులకు రావాల్సిన శిక్ష అయితే, ఆయన దేహాన్ని చేర్చబడింది నా దేహానికి రావాల్సిన శిక్ష అయితే, అని అన్నాడు. ఎంతగా ప్రేమించినో తెలుసా, నేను పశువుల పాకలో పుట్టడం మాత్రమే కాదు, నీ పాపం కోసం నేను ప్రేమించిన కారణం చేత నా దేహం చేర్చబడింది. నా ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితం నాకు అప్పగించుకుంటావు అన్నమాట. క్రిస్మస్ లో మనతో కోరుకుంటా ఉంది సంబంధం, రిలేషన్ కావాలి. ఆ సంబంధమే లేకుండా చేతులు ఊపితే అది సంబంధం రాదు. ఎవరైతే లోపల ఉన్న సమస్యను గుర్తించి అయ్యా నా లోపల భయం అన్నమాట వాస్తవం, నా లోపల పాపం అన్నమాట వాస్తవం, మీరు దేవుడైతే నా మనసాక్షి శుభ్రం చేయండి, నా చేయి పట్టుకోండి అన్నప్పుడు ఆయన క్షమిస్తాడు, స్వీకరిస్తాడు, మన భయాలు తొలగిస్తాడు. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయిన మోక్షంలో స్థానం ఇస్తాడు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా ఏ వ్యక్తి కూడా పరలోకానికి పోడు. మీకు అర్థమే భాష చెప్పండి, మోక్షానికి పోడు. యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన మనకిచ్చేది క్షమాపణ, ఆయన మనకిచ్చేది కృప, ఆయన మనకిచ్చేది విమోచన. ఈ మూడు కావాలంటే క్రీస్తు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఈ సత్యాన్ని 2025 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఇప్పటికి కూడా చాలా మంది కోప పెట్టుకుంటా ఉన్నారు, చాలా మంది తుణికిరిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అభిప్రాయాలు మారిపోతాయి, సత్యం మారదు. ఏంటా సత్యం చెప్పండి? యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే మార్గం, యేసు ప్రభువే జీవం. ఆయనకు వేరుగా జీవం లేదు, ఆయనకు వేరుగా సత్యం లేదు, ఆయన తప్ప వేరే మార్గం లేదు. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు దేవుని యొక్క మాటలు వింటా వచ్చాం. దేవుడు ఎవరో మనం విన్నాం. ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే మనకి ఎప్పటికీ అర్థమయ్యేది కాదు నిజమైన దేవుడు ఎవరో. దేవుని దగ్గర దొరికేది వజ్ర వైడూర్యాలు, బంగారం కలిసి రావడం కాదండి. మానవుడు డబ్బులతో సంపాదించుకునే క్షమాపణ, రేపట్లో మనకు కావలసిన కృప, మరణం దగ్గర జయం. ఈ మూడు మానవాళికి అత్యవసరమైనవి. ఈ మూడింటి గురించి తెలియక మనిషి అభిప్రాయాలు పెట్టుకొని దేవుళ్ళు అనబడే వారికి పూజలు చేస్తా ఉన్నారు, కానీ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ నిజమైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాలుగా ప్రకటించబడతా ఉన్నప్పటికీ కఠినాత్ములై దేవుని ప్రేమ తృణీకరిస్తా ఉన్నారు. ఈ దినాన్ని ఈ మాటలు విన్న మనం ఇలా ఆలోచిద్దాం. క్షమించబడిన అనుభవం మీకు ఉందండి? దేవుని కృప గురించి అర్థం చేసుకున్నారా? ఆయన ఎవ్వరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరు నా యందు పాపముందు ప్రభువును క్షమించునంటే వారి చేయి పట్టి వారిని పైకి లాగి వారి తన కుమార్తెను తీసుకువెళ్తాడు. ఎవరు మరణ భయం చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆ భయం దగ్గర యేసయ్యా నా లోపల భయం అన్నమాట వాస్తవం, మీరు దేవుడిని విషయం నాకు తెలియదు, ఈరోజు వింటా ఉన్నాను, నా లోపల భయాన్ని తీసివేయండి, సంతోషంగా నా జీవితాన్ని ఉన్నంత వరకు నీ కొరకు దయచేయండి అడిగితే ఆయన సంతోషం ఇవ్వడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన విషయం, మీకు క్షమాపణ దొరికింది, మీకు కృప దొరికింది, మీకు సంపూర్ణ విమోచన దొరికింది. ఒకవేళ భయమే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటే సంతోషం ఏంటో తెలుసా అండి? భయపడాల్సిన పని లేదు.
నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడు, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఆయన అంగీకరిద్దామా? ఆయన లోపలికి ఆహ్వానిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు నాయన. మా హృదయాల్లో ఉన్న ఆలోచనలను ఎరిగి మాకు అత్యవసరమైన క్షమాపణ ఇవ్వడానికి, మాకు అత్యవసరమైన కృపను గ్రహించడానికి, మా మరణం తర్వాత వాస్తవం ఏంటో తెలియక సతమతమవుతున్న మా జీవితాలకి నిరీక్షణను అందించడానికి మీరు మానవుడికి లోకానికి వచ్చారు. పరిశుద్ధంగా బతికే మార్గం చూపించారు. మరణం తర్వాత జీవం ఇవ్వడానికి నా కొరకు నా స్థానంలో ప్రాయశ్చిత్తం చెల్లించారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ దినాన్ని ఈ మాటలు విన్న మేము ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మా అంతరంగంలో ఆహ్వానించిన సహాయం చేయమని మీ కృపణ హస్తాలు మమ్మందరిని అప్పగించుకుంటూ ఈ ప్రయాసానికి అందరికి సహాయపడ్డారు. వారికి రాధ మీరు మెండుగా దయచేయమని యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. నిజంగా ప్రభు మన పట్ల కృపనిచ్చారు. చాలా విలువైన మాటలు విన్నాము. ఇక్కడ ఉన్న మనమే కాకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న మన వారందరూ కూడా ఈ మాటలు వినడానికి ప్రభు సహాయం చేస్తారని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు ఈ విధముగా ప్రభువుని ఆరాధించడానికి ఈ ఏర్పాటు అంతటిలోనూ కూడా మరి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి ఇందుకు సహకరించినటువంటి బిడ్డలు కూడా చాలామంది తెల్లవారుజాము 2:30 నుండి ప్రయాసపడి పనులు చేస్తున్నటువంటి బిడ్డలు, మరి వారందరూ కూడా ఎంతో చక్కగా వారి పురమాయించిన పనులు చేసే వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నేనంటే ఎంతో ఇష్టపడి వారు కన్న తండ్రి వలె ఆత్మీయ తండ్రిగా నన్ను ఎంతో ఒక ఫోన్ చేస్తే నన్ను గౌరవిస్తూ నా మాటకి స్పందిస్తూ ఏదైనా చేయాలనుకుంటున్నాను అంటే మేము ఉన్నాము అని నాకు ఎంతో సహకారంగా నిలబడుచున్న బిడ్డలు, దైవజనులు అందరికీ కూడా పేరు చెప్పున నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి వారికి చాలా బలమైన సేవలు, వారు చాలా విరామం లేనటువంటి పరిస్థితుల సేవ భాగంలో వారు కొనసాగుతున్నప్పటికీ నాకు సహకరిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యన ఎలీషా రాజు గారు, ఆయన కూడా వందనాలండి. ఫోన్ చేయగానే వచ్చేస్తాను అని మాట ఆయన నోట దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఆయన కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆహారాలు సిద్ధపరిచే విషయంలో సహాయం చేసినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిద్రలు మాని వారు ఎంతో ప్రయాస నిన్న ఉదయం నుండి కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే మన ఈ దేవుని కృపలో ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భముగా మన యొక్క వీధిలో పరిసర ప్రాంతంలో మనము వారిని ప్రేమతో ఆహ్వానించడానికి వారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు వారు ఎంతో ప్రేమతో మనల్ని చేర్చుకోవడమే కాకుండా వారు ఇష్టపడి స్థలానికి రావడానికి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఎంతో ప్రోత్సహించినటువంటి అనుభవాన్ని నేను పొంది ఉన్నాను. అందుకు వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి పక్క వీధిలో పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా వారిలో ఒకరిగా మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని ఆదరిస్తున్నారని అనుకుంటాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి సంవత్సరము కూడా మనము క్రిస్మస్ ఆరాధన జరిపించుకున్నప్పుడు మనము కేక్ కట్ చేయడము మొదటి నుండి కూడా ఆనవాయితీగా మనం పాటిస్తున్నాము. కాబట్టి కేక్ కటింగ్కి మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాము. మన మధ్యన ప్రతి సంవత్సరము కూడా మన మధ్యన మోహన్ పాలు కేక్ కట్ చేయడానికి తన ఫ్రెండ్స్ తీసుకొని వస్తాడు పైకి. ఇక్కడే ఉన్నారు శిశింద్రియులు. దేవా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తల మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు అయ్యా. నీ కార్యాలు ఆశ్చర్యము, అద్భుతాలు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయనా, నీ దాసులను ప్రేమించి ఈ ప్రియ కుటుంబం ద్వారా నీ రాజ్య సువార్త ప్రకటించబడడానికి ప్రభు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. అయినా 2025 డిసెంబర్లో
ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నావు. మంచి వాక్యం మాకు అందించావు ప్రభా. ఇదిగో చిన్నపిల్లలు అయ్యా దయగల తండ్రి మరి కేక్ కట్ చేస్తూ ఉండగా నైనా నీ ఆశ్చర్యకరమైన దీవెనలు మాకు పంపించండి దేవ. ఇది నీ శరీరముగా అయ్యా మరి మేము తలంచడానికి సహాయించి అందరిలో శాంతి సమాధానాన్ని నెలకొల్పండి నాయన. నీ ఆత్మను కుమ్మరించండి నాయన. దీవించమని ఈ చిన్న ప్రార్థన నీ భాషను చేర్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. దేవుని స్తోత్రం.